అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 352వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు ఆధ్యాత్మికము ధార్మికం అన్న విషయం మీద మనం చాలా ఎపిసోడ్స్ నుంచి సుమారు 130 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకుంటూ వస్తున్నామండి. ఈ ఎపిసోడ్ లో ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తున్నానండి. ఒకసారి చిత్రం వేస్తాను. ఈ చిత్రం ఆధారంగా నేను వివరిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇందులో ఈ చిత్రంలో నుండి 2 ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయండి. ఒకటి స్వస్తిక గురించి కూడా మనం చర్చించుకున్నాం కాస్త. స్వస్తిక యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ స్వస్తిక సింబల్ ని కూడా చూసారా, భక్తి మార్గంలో కూడా చాలా మంది వాళ్ళ గుమ్మాల దగ్గర లేకపోతే వాళ్ళ తలుపుల పైన వేసుకుంటారు, చిత్రం స్టిక్కర్ పెట్టుకుంటారు. ఈ స్వస్తిక అర్థం కూడా మనం తెలుసుకోవాలి. స్వస్తిక అనేది ఈ 4 యుగాల్ని సమభాగాలుగా అది విభజిస్తుంది అనమాట. చాలా స్పష్టమైన ఈ విషయం తెలియకపోవడం వల్లనే మనం ఇంకా 40 సంవత్సరాలు 40,000 సంవత్సరాలు కలియుగం ఉన్నది, లేక 4,32,000 ఇవన్నీ చర్చించుకున్నాం. ఈ విధంగా అర్థం చేసుకున్నాం. దాన్ని కూడా అంగీకరించకూడదు, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని ఆ విధంగా మొహమాట పడుతూ దాన్ని ఏదో మనం మాట్లాడకుండా ఊరుకున్నాం. కానీ ఇప్పుడు భగవంతుడు ఏం స్పష్టం చేస్తున్నాడు మనకి? స్వస్తిక అంటే అసలు అర్థం ఏంటి? స్వస్తిక అనేది ఎట్లా వచ్చింది అంటే, దాని మూలంలోకి వెళితే అది స్వస్థితి అక్కడి నుంచి వచ్చిందండి. స్వస్థితి అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క మూల స్థితి, ఆత్మిక స్థితి ఏ విధంగా ఉంది? ఆత్మిక స్థితి దేని ఆధారంగా ఉంటుందండి? ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాల ఆధారంగా ఉంటుంది. అది మనకి నిరంతరము గుర్తు చేస్తుంది అన్నమాట. నీ స్వస్థితిని పాడు చేసుకోవద్దు. స్వస్థితికి మించినటువంటి స్థితి ఇంకొకటి లేదు. స్వస్థితి ఆధారంగానే నీవు ప్రతి ఒక్క పరిస్థితిని దాటుకోగలుగుతావు. అర్థమైందండి? స్వస్థితి అంటే ఆత్మ యొక్క స్థితి, పరాస్థితి అంటే బయట నుంచి వచ్చే స్థితి. పరమాత్మ యొక్క స్థితిని గమనించి పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకోవడానికి నీవు స్వస్థితిలో ఉండడము అది చాలా ముఖ్యము. అది స్వస్థితిలో లేకపోయినట్లయితే పరమాత్మ నుండి శక్తులు గుణాలు తీసుకోలేవు. సరే, ఎంత అర్థం ఉందో దీనిలో. 4 యుగాలని సమభాగాలుగా విడదీస్తోంది, స్వస్థితిని గుర్తు చేస్తోంది, మన సంస్కారాలను మార్చుకోవాలనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. పరమాత్మతో యోగం చేసుకుని పరమాత్మ నుండి గుణాలు శక్తులు తీసుకుని ఎటువంటి పరిస్థితి వచ్చినా, పరాస్థితి అంటే బయట నుంచి వచ్చినటువంటి ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మనం స్వస్థితిలో ఉన్నట్లయితే ఆ యొక్క పరిస్థితిని, కొండంత పరిస్థితిని మనం ఆవగింజలాగా చేసుకుని దాటేయగలుగుతాం. అర్థమైందండి? ఇప్పుడు మన స్వస్థితి ఎలా డెవలప్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్న సంస్కారాలు ఉన్నాయని గుర్తు కూడా మనకు ఆ స్వస్థితి సింబల్ మనకు చేస్తుంది. దాన్ని నెమ్మదిగా పురుషార్థము ద్వారా, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా మనం ఏం చేస్తామంటే ఒక్కసారి స్వస్థితిని వెనక్కి తీసుకుని వెళ్తాం. ఇప్పుడు కలియుగ సంస్కారాలతో ఉన్నాను, తదుపరి నేను ఆ విధంగా ద్వాపరయుగ సంస్కారాలకు రావాలి, తర్వాత త్రేతాయుగంలోకి రావాలి, తర్వాత సత్యయుగంలోకి రావాలి. ఎందుకంటే నేనే అతి త్వరలో ఈ భూమండలంపై స్థాపన కాబడుతున్నటువంటి స్వర్గం అనబడే సత్య త్రేతాయుగాలలో నేనే రాబోతున్నాను. దానికి రావడానికి ఎటువంటి క్వాలిఫికేషనో భగవంతుడు నాకు తెలియచేయటం జరిగింది. ఎంత అదృష్టవంతుణ్ణి! నాకు ఆ సీక్రెట్ తెలిసింది. ఇప్పుడు నా ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి? నా లక్ష్యం ఏమిటి? నా గమ్యం ఏమిటి? పరమాత్మకు సత్యమైనటువంటి వారసత్వానికి అర్హత సంపాదించడం. ఇదనమాట స్వస్తిక అంటే. ఇందులోనే ఇంకొక విషయం కూడా ఇమిడి ఉందండి. ఇదేమంటా, మామూలుగా మనం ఈ చక్రాన్ని విష్ణుమూర్తికి, మామూలుగా దేవీ దేవతల్లో కొంతమందికి ఒక సుదర్శన చక్రం కింద చూపిస్తారు. అర్థమైందండి? కృష్ణుడి కూడా చూపిస్తారు, మనం చూస్తుంటాం, సినిమాల్లో కూడా చూస్తుంటాం. విష్ణుమూర్తికి చూపిస్తారు చక్రం. ఈ చక్రం అంటే ఏమిటి? ఈ చక్రం అంటే ఇదే చక్రం అండి. దాన్ని ఏమంటారు? సుదర్శన చక్రం అంటారు. సుదర్శన చక్రం అంటే ఏమిటి అర్థము? సు అంటే ఏంటి? మంచిని దర్శింపజేసే చక్రము, సుదర్శన చక్రము.
దాన్ని కొంచెం ఇంకా కొంచెం పాలిష్ చేసుకొని ఇంకా నిరంతరం గుర్తుంచుకునేలాగా మనకి ఇంకొక పదాన్ని కూడా భగవంతుడు తెలియజేస్తున్నారు. ఏమిటండి అది? స్వదర్శన చక్రము అంటున్నాడు. స్వదర్శన చక్రముగా మీరు భావించినట్లయితే ఆటోమేటిక్ గా సుదర్శన అది మనం చేయగలుగుతాం. స్వదర్శన అంటే ఏంటి? ఎల్లప్పుడూ కూడా నేను ఒక పవిత్ర స్వరూపమైన ఆత్మని, నేను ఆత్మని ముందుగా, తర్వాత నేను పవిత్ర స్వరూపము, నేను శాంతి స్వరూపము, శక్తి స్వరూపము, ఆనంద స్వరూపము, ఈ విధంగా పవిత్రత స్వరూపము, జ్ఞాన స్వరూపము, ఇలాగ మనం అర్థం చేసుకున్నట్లయితే నా యొక్క సత్యమైన మూల స్వరూపాన్ని, ఆ దివ్య గుణాలని, దివ్య శక్తులని నేను నిరంతరము గుర్తుపెట్టుకున్నట్లయితే నేనేం చేస్తానంటే ఎంత మంచినే చూస్తాను. ఎందుకంటే నాలో మంచిని చూసుకోవడానికి నేను అలవాటు పడ్డాను కదా. అప్పుడు ఇతరుల్లో కూడా వాళ్ళు కూడా ఆత్మలే, వాళ్ళలో కూడా సంస్కారాలు, దివ్య సంస్కారాలు ఉన్నాయి అనే అన్ని వాళ్ళ దివ్య సంస్కారాలు చూస్తూ వాళ్ళలో ఉన్న మంచి గుణాలని చూసుకుంటా, మంచి గుణాలను నేను కూడా ఆ విధంగా అనుభవం చేయడానికి ప్రయత్నం చేస్తాను. మంచిని చూస్తే మంచి మంచి పెరుగుతుందండి, చెడుని చూస్తే మనం కూడా చెడిపోతాం. అర్థమైందండి? సో స్వదర్శన, నేనే సత్యయుగములో ఆ ప్రథమముగా మొదటి జన్మ నుండి నా యొక్క ప్రయాణం సాగించాను. ఇప్పుడు ఆ విధంగా త్రేతాలోకి వచ్చాను. తర్వాత సత్యయుగం నుంచి త్రేత నుంచి ద్వాపరము, అక్కడ రజోగుణము, సత్య త్రేతాయుగాలు సతో, ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు కలియుగంలోకి వచ్చేసాను. ఇప్పుడు తమో గుణములో తమో ప్రధానంగా ఉన్నాను. సో ఈ స్వదర్శన నన్ను నేను దర్శించుకుంటూ చేసుకుంటే నా లక్ష్యము, గమ్యము అది స్పష్టమవుతుంది. అర్థమైందండి? ఇదనమాట. లేకుండా ఉంటే భక్తి మార్గంలో ఎటువంటి ఈ విచార సాగర మంథనము ఇటువంటిది ఏమి లేదు కదా. ఎందుకంటే అంధవిశ్వాసం. అసలు బుద్ధి నేత్రాన్ని తెరిచే పనే లేదు కదా అక్కడ. కేవలం ఎవరు ఏది చెప్పినా కూడా అది ఓకే ఓకే అనుకుంటూ మనం ముందుకు వెళుతున్నాం. ఒకవేళ ఎవరైనా మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చారనుకోండి, అదే రాంగ్ డైరెక్షన్ని జీవితాంతం మీరు అదే రైట్ డైరెక్షన్ అనుకుని ముందుకు వెళ్తారు. చివరికి లాస్ట్ స్టేజ్లో ఏమీ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. అర్థమైందండి? ఇంకా నేను దురదృష్టవంతుడిని, నేను ఏమున్న జీవితాన్ని అంతా కూడా అంధవిశ్వాసం నన్ను గడిపాను, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోలేదు, ఇటువంటి బాధపడాల్సి వస్తుంది. అర్థమైందని ఇక్కడ రెండు ప్రక్రియ మనం వివరించుకున్నాం. ఒకటేమో స్వస్తికా సింబల్ యొక్క ఆధ్యాత్మిక రహస్యము, అదేవిధంగా సుదర్శన చక్రం అంటే ఏమిటి. సో ఇదే చక్రం అండి సత్యత్రేత ద్వాపరికల యొక్క ఈ చక్రంలో తిరుగుతూ ఉంటే నేను నిరంతరము తిరుగుతూ ఉంటాను. కాబట్టి నా యొక్క ప్రయాణము చాలా బ్రహ్మాండంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి, అర్థమైందని ఒక చక్కటి దైవీ సంస్కారాలతో ఉండాలి అన్న విధంగా నన్ను గుర్తు చేస్తుందన్నమాట. అర్థమైందండి? సో ఈ విధంగా ఈ సృష్టి చక్రం గురించి మనం కొద్ది రహస్యాలు ఇప్పుడు తెలుసుకున్నాము. ఇది ధార్మిక ఆధ్యాత్మిక మధ్య ఉన్నటువంటి భేదం అనమాట. అదేవిధంగా మరొక భేదాన్ని మనం మరొక ఎపిసోడ్ తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఉపనిషత్తులు సెకండ్ అంశంలోకి వచ్చేస్తున్నాను. ప్రశ్నోపనిషత్తు 6.5 6.5 ప్రశ్నోపనిషత్తు. చాలా అద్భుతమైనటువంటి ఉపనిషత్తులో ఉన్న శ్లోకం అండి ఇది. మంత్రం అనమాట, శ్లోకం కాదు, ఇది మంత్రం. ఉపనిషత్తులో ఉన్నాయన్నీ కూడా మంత్రాలని చెప్పారు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇది ఉపనిషత్తులలో అత్యంత లోతైన మరియు ఆచరణాత్మకమైన మంత్రాలలో ఒకటి. రాసుకునేవాడు రాసుకోవచ్చండి. నేను ప్రతిది ఉపనిషత్తు కానివ్వండి, భగవద్గీత శ్లోకం కానివ్వండి, చాప్టర్ నంబరు, శ్లోకం నంబరు చెప్తున్నాను. వీలైనంత వరకు దానిలో ఉన్న తత్వాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అందువల్ల ఇక్కడ అవి నోట్ చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా సందేహంగా వచ్చినట్లయితే మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టినా సరే, లేకుండా ఉంటే నా ఫోన్ నంబర్ కూడా నేను స్క్రీన్ మీద ఇవ్వటం జరిగింది. నాకు ఫోన్ చేసినా కూడా నేను మీకు సంతృప్తికరమైనటువంటి సమాధానము ఇవ్వడానికి నేను సాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. అర్థమైందండి? అందువలన మీరు కూడా చేసుకున్నారనుకోండి, ఇది మ్యాచ్ అయింది అనుకోండి, అరే కరెక్టే కదా, ఇది కరెక్టే, మనం ఈ విధంగా ఇప్పటి వరకు రాంగ్ అర్థం చేసుకున్నాం, ఈ విధంగా అర్థం చేసుకుంటే నా జీవితం పరివర్తన చెందుతుంది, ఇటువంటి ఆలోచన మీకు కలుగుతుంది. ఇది ఉపనిషత్తులలో అత్యంత లోతైన మరియు ఆచరణాత్మకమైన అండర్లైన్ చేసుకోండి. ఆచరతి శ్రేష్ట 3వ అధ్యాయం 21వ శ్లోకం. ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవా. ఏ మానవ, నిత్యము నువ్వు జీవితంలో అనుభవం చేయడానికి చెప్తున్నటువంటి జ్ఞానము నాయన, ఇది నా శ్రీమతము. ఏమే మతం అంటే ఈ నా మతము అనుభవం చేయడానికి వచ్చాము కానీ పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం కోసం కాదు. ప్రత్యక్షావగమం ధర్మ్యం అంటారు 9వ అధ్యాయంలో 2వ శ్లోకము, 3:21, 3:31. ఇది ఆచరణ కోసము నిర్ధారించబడింది అని చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. శ్లోకాలు ఆచరణాత్మకమైన మంత్రాలలో ఒకటి. ఈ శ్లోకము ఏమి చెబుతుందంటే ఆత్మను వినవలెను, ఆలోచింపవలెను, ధ్యానించవలెను. ఆత్మజ్ఞానమే ముఖ్యం అండి, గుర్తుపెట్టుకోండి.
మీరు ఆత్మ విషయాన్ని పక్కన పెట్టుకొని ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని లక్షల ప్రసంగాలు విన్నా, ఎన్ని విధాలుగా మీరు పూజలు పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, గుడులు, గోపురాలు, మసీదులు, మందిరాలు ఎన్ని తిరిగినా మీరు రాబోయేటువంటి స్వర్గములోకి అడుగు పెట్టడానికి, అర్హత సంపాదించుకోవడానికి చాలా అసంభవం అని చెప్పాలి. అర్థమైంది? కష్టం కూడా కాదు. కానీ ఎందుకంటే దేహభ్రాంతిలో మీరు ఇవన్నీ చేస్తున్న అన్ని దేహభ్రాంతిలో చేస్తున్నారు. దేహము ద్వారా దేహాన్ని కడుక్కుంటే ఆత్మశుద్ధి అవుతుందా చెప్పండి? అర్థమైందండి? కిచెన్ లో కడుక్కోవాల్సిన కిచెన్ కడుక్కోవాల్సిన మీరు పూజా మందిరం కడుక్కుంటే అవుతుందా? లేకుండా ఉంటే బెడ్రూమ్ లో ప్రాబ్లం వస్తే ఇంకొక బెడ్రూమ్ లో క్లీన్ చేస్తే అవుతుందా? సో శరీరాన్ని మీరు ఏం చేసినా కూడా ఆత్మశుద్ధి కాదు. అందుకని ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా అన్నారు. అందుకని ఆత్మ గురించి చెప్తే వినాలి, ఆలోచించాలి. చివరికి ఏమన్నాడు? ధ్యానించాలి అంటాడు. ఆత్మ అనుభవం, ధ్యానించడం అంటే ఆత్మ అనుభవం చెయ్యాలి. ఒక్కసారి చూద్దాం ఈ పంక్తులు. ఇంకో ఏమిచ్చారు? వ్యాఖ్యానం ఏమిచ్చారు? అంతర్ముఖ ధ్యానమే నిజమైన జ్ఞాన మార్గం. అంతర్ముఖ జ్ఞానమే నిజమైన జ్ఞాన మార్గము. ఇది ఇంకోటి అండి, ఇందులో బృహదారణ్యక ఉపనిషత్తులో మనం చర్చించుకున్నామండి. 2.4.14 రాసుకునే రాసుకోవచ్చు. బృహదారణ్యక ఉపనిషత్తులో 2.4.14లోని మనం ఇద్దరు కొన్ని భావాలు అందులో ఇది మ్యాచ్ అవుతున్నాయి అనమాట. లోని ఆత్మావా అరే దృష్టవ్య, ఆత్మావా అరే దృష్టవ్య అనే భావానికి సమానమైనదండి ఇది. కానీ ఇక్కడ మరింత స్పష్టంగా ఆత్మజ్ఞానము, ఆత్మజ్ఞాన అనుభవం యొక్క క్రమాన్ని సూచిస్తుంది. అందులో ఉన్న కొన్ని విషయాలు టచ్ అవుతున్నాయి. తర్వాత ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా మనం జీవితంలో అనుభవం చెయ్యాలి అన్న ఆ విధానాన్ని కూడా సూచిస్తోందంట. ఇప్పుడు ఒకసారి 4 పంక్తులు ఉన్నాయండి ఇందులో. ఈ 4 పంక్తుల విషయాన్ని తెలుసు. ఎందుకంటే మన ఉపనిషత్తులు కూడా హితోపనిషత్తు అన్నారు. వేదాల యొక్క సారం వేదాంతము అంటాడు. అందుకని వేదాల యొక్క అంతిమము ఉపనిషత్తులు, ఉపనిషత్తుల యొక్క సారము గీత. అర్థమైందండి? అందువలన ఉపనిషత్తుని కూడా మీరు సీరియస్ ప్రతి శాస్త్రం ఈ భూమండలం మీద మనుషులకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క మహావాక్యము ధార్మిక జగత్తులో కానివ్వండి, ఆధ్యాత్మిక జగత్తులో కానివ్వండి, అదంతా కూడా ఆచరణ యోగ్యమైనది. కానీ మనం దాన్ని ఆ ఆచరణ అన్న పదాన్ని మనం విస్మరిస్తున్నాం. ఒకసారి మొదటి పంక్తి చూడండి. ఆత్మాహి ప్రియం దృష్టవ్య. ఈ దృష్టవ్య అన్న పదం అక్కడ కూడా వచ్చింది. 2.4.14 బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా వచ్చింది. ఆత్మాహి ప్రియం దృష్టవ్య. దీని మీనింగ్ చూడండి ఒకసారి. ఆత్మ అత్యంత ప్రియమైనది. ప్రియం దృష్టవ్య అన్నాడు కదా. అత్యంత ప్రియమైనది, ఆనంద స్వరూపమైనది. ఆత్మ అత్యంత ప్రియమైనది, ఆనంద స్వరూపమైనది. అందువలన దానిని దర్శించవలెను, చూడవలెను అన్నాడు కదా. దర్శించవలెను అంటే ప్రత్యక్షముగా అనుభవించవలెను. ఇది మామూలుగా అర్థం అని ఇచ్చాడు, మళ్ళీ భావం అని ఇచ్చాడు. అర్థము భావం 2 సార్లు ఇస్తున్నాడు. ఇంకా కొంచెం వివరిస్తాడు అనమాట. చూద్దాం భావంలో ఏమి ఇచ్చాడు చూద్దాం. మన జీవితంలో మనము వెతుకుతున్న ప్రేమ, శాంతి, ఆనందము 3 అంట. ప్రేమ, శాంతి, ఆనందం. ఆనందం అంటే బ్లిస్ అండి, శాంతి అంటే పీస్, ప్రేమ అంటే లవ్. అర్థమైంది? మన జీవితంలో మనం వెతుకుతున్న ప్రేమ, శాంతి, ఆనందము అన్ని ఆత్మలోనే ఉన్నాయని సూచన. అన్ని ఆత్మలోనే ఉన్నాయి. ఈ 3 కాళ్ళు బయట వెతుకులు దొరికేవి కాదు. చింతపండు, ఉప్పు, పంచదార మనం కొనుక్కోవడానికి వెళ్తే అది ఆ విధంగా కొంత శాంతినివ్వండి, కొంత ఆనందాన్ని ఇవ్వండి దొరకదు. ఆంతరిక జగత్తులోకి వెళ్లాల్సిందే. అప్పుడు స్థాయి సుఖం అనమాట. మనం ఏదో తిన్నాం, బిర్యానీ తిన్నామంటే, గులాబ్ జామ్ తిన్నామంటే అది కాదు ఆనందం. అది టెంపరీ, అశాశ్వతము, అనిత్యము, నశ్వరము. అన్ని ఆత్మలోనే ఉన్నాయని సూచన. బాహ్య సుఖాలు తాత్కాలికము. అండర్లైన్ చేసుకోండి, ఇది ఉపనిషత్తులో ఇచ్చిన విషయం. బాహ్య సుఖాలు తాత్కాలికము, ఆత్మ సుఖము శాశ్వతము. 2వ పంక్తి. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. చూసారా, ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనుకున్నాం చూసారా. అదే విషయం మరి ఇక్కడ టచ్ చేస్తున్నాడు 2వ అధ్యాయంలో 2.4.14 బృహదారణ్యక ఉపనిషత్తులో ఇదే ఈ వాక్యం ఉంది. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసతవ్య. శ్రోతవ్య అంటే వినాలి, మంతవ్య అంటే మంతన చేయాలి, విచార సాగర మంతనం, దాన్ని చర్నింగ్ అంటారు ఇంగ్లీష్లో. చర్నింగ్ చేసుకుంటా ఉంటే లోతుల్లో వెళితే ఆ తత్వం బయటకు వస్తుంది. అప్పుడు నిధిధ్యాసనం. నిధిధ్యాసనం అంటే ఏంటి? అనుభవంలోకి తీసుకొస్తాం.
కరెక్టే కదా, మనుషులకే చెప్తున్నాడు కదా, నేను మనిషినే కదా, 850 కోట్ల మనుషులకు చెప్తున్నాడు, అందులో నేను లేనా? ఇప్పటి వరకు నన్ను నేను దూరం చేసుకున్నాను, ఇప్పుడు నా కొరకు మాత్రమే చెప్తున్నాడు. అర్థమైందండి? అదనమాట. శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. అర్థం ఏంటంటే ఆత్మను తెలుసుకోవడానికి ముందుగా వినడం. సరే, ఫస్ట్ వినాలి కదా. ఆత్మజ్ఞానం వినడానికి ఎవరికి ఇష్టం లేదండి. అందుకని 7వ అధ్యాయం 3వ శ్లోకం ఉన్నాడు, కొద్ది మంది మాత్రం. కొద్ది అందులోకి రావాలండి, అప్పుడు మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలు సర్వాంగ సుందరం అంటాడు కదా. ఆత్మను తెలుసుకోవడానికి ముందుగా వినడం, తర్వాత ఆలోచించి గ్రహించడం, అందులో ఉన్న మంచిని తీసుకోవాలా, ఆత్మను అనుభవం చేయాలి. ఆత్మ ఆత్మ అనుకుంటే 1,00,000 సార్లు అనుకుంటే ఆత్మశుద్ధి అవుతుందా చెప్పండి? కాదు. తరువాత ధ్యానించి అనుభవించడం అవసరం. ధ్యానించి అనుభవించటం. ముందు ధ్యానంలో వెళితే మెల్లిగా స్లో అండ్ స్టడీగా కాస్త దివ్యత్వము అనుభవంలోకి వస్తుంది. అంటే ఆత్మలో ఉన్న డివినిటీ మనకి అనుభవంలోకి వస్తుంది. అది అవసరం అంటున్నాడు. భావం ఏం చెప్పాడు చూడండి, సత్య జ్ఞానము గురువుతో వినడం. ఇప్పటిదాకా గురువులు చెప్పారు, మనకు అర్థం కాలే. గురువులు కూడా ఆత్మ అంటే ఆత్మ అనుభవం వాటి గురించి తెలియదు కాబట్టి వాళ్ళు ఎంతవరకు కేవలం ఒక మంత్రం కింద ఒక ఆత్మ అనే పదం చెప్పారు తప్ప ఆత్మని ఏ విధంగా అనుభవం చెయ్యాలి అది కేవలం, అందుకనే పరమాత్మ వచ్చాడు. పరమాత్మని ఏమంటారు? గురువులకే గురువు, పరమ సద్గురువు, గుర్తుపెట్టుకోండి. అందుకని పరమ సద్గురు ఇప్పుడు చెప్తున్నాడు. ఇప్పుడు పరమ సద్గురు చెప్పినా కూడా వినలేదనుకోండి, ఇక తర్వాత మీ అదృష్ట భాగ్యంలో లేదనుకోవటం, వదిలేయటం. అంటే ఇక భగవంతుని కూడా నిందించడానికి లేదు. భగవంతుడు చెప్పిన మహావాక్యాలే సర్వశాస్త్రాల యొక్క సారము. సత్య జ్ఞానం గురువుతో వినడం, ఆ జ్ఞానాన్ని లోతుగా విచారించడం. విచార సాగర మంతనం మాకు చాలా ఫ్రీక్వెంట్ గా వస్తాయి ఈ పదం, విచార సాగర మంతనము. ఆ విధంగా చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే అది లోపల డైజెస్ట్ అవుతుంది. ఏ విధంగా మనం ఇవి ఉన్నాయి చూసారు, ఆవులు గేదెలు ఉన్నాయి కదా, బాగా ఆహారం తీసిన తర్వాత ఏం చేయం, ఒకసారి బయటికి తీసి మళ్ళీ ఒకసారి దాన్ని ఆ విధంగా నెమరు వేస్తూ ఉంటుంది కదా, ఆ విధంగా నవ్వుతూ ఉంటుంది, అందులో రసం తీసుకుంటుంది. అట్లా అనమాట ఈ జీర్ణం ఈజీగా జీర్ణం అయ్యేలాగా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విన్నటువంటి మాటలు అయితే జ్ఞానం ఉందో, ఆత్మజ్ఞానం ఉందో, దాన్ని కూడా కాస్త మంతనం చేసుకుంటూ ఉంటే కాస్త ఆ జ్ఞానం జీర్ణమైంది అనుకోండి, బుద్ధిలో కూర్చుంటుంది, అనుభవంలోకి వస్తుంది, అనుభూతి చేయగలుగుతాం. అర్థమైంది? సత్య జ్ఞానం గురువుతో వినడం, ఆ జ్ఞానాన్ని లోతుగా విచారించడం, ఆత్మలో ఆ జ్ఞానాన్ని అనుభవించడము, శ్రవణము, మననము, నిధిధ్యాసనం, ఈ 3 ప్రక్రియలు. 3వ పంక్తి, తస్మాత్ ఏనం ప్రియం ఆత్మానం నా ప్రేయ బ్రూయాత్. ప్రియం ప్రేయ అని 2 పదాలు వాడాడు. చూద్దాం దాని అర్థం ఏంటో. తస్మాత్ ఏనం ప్రియం ఆత్మానం నా ప్రేయ బ్రూయాత్, ఇది 3వ పంక్తి. అర్థం ఏంటండి? అందువలన ఈ ఆత్మను బాహ్య ప్రియమైన వస్తువుల స్థాయిలో చూడకూడదు. అర్థమైంది? బయట దొరికే వస్తువుల నుంచి మనం ఆత్మను చూద్దాము అంటే కుదరదండి. అందువలన ఈ ఆత్మను బాహ్య ప్రియమైన వస్తువుల స్థాయిలో, బయట మీకు ఏవైతే వస్తువులు మీకు ప్రియమైతే కొనుక్కుంటారు కదా, దాని ద్వారా మీరు ఆత్మజ్ఞానం పొందలేరు అంటున్నాడు. స్థూల చూడకూడదు. ఎందుకంటే ఆత్మ స్వతహాగానే ప్రియమైనది, పరమానంద స్వరూపము, స్వతహాగానే ప్రియమైనది. ఆత్మ అనుభవం అవనంత వరకు మనకి చాలా చికాగ్గా ఉంటుందండి. ఎందుకండి ఇదంతా, ఎందుకంటే హాయిగా ఎంజాయ్ చేసి లైఫ్ని గడిపేసుకుందాం, ఏదైతే అయ్యింది పర్వాలేదు, ఎవరు చూడొచ్చాడు ఏమవుతుంది అనుకుని వదిలేస్తాం తిరిగ్గా. భగవంతుడు ఏమంటున్నాడు, ఒక్కసారి ఆత్మ అనుభవంలో కొంచెం ప్రయత్నం చేస్తే ఆ స్టేజ్లో కొంచెం ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు, 36,500 రోజులు ఉన్నాయి మనకు అందుబాటులో. 100 సంవత్సరాలు ఎంత? ఒక సంవత్సరానికి 365 రోజులు, 2 సున్నాలు పెట్టండి, 36,500 రోజులు. ఒక సంవత్సరానికి 12 నెలలు, 100 సంవత్సరాలు 2 సున్నాలు పెట్టండి, 1200 నెలలు. అందులో ఒక నెల రోజులు మీరు అభ్యాసం చేయకూడదా? మీ గురించే కదా, ఎవరు భగవంతుడి కోసం చేస్తున్నారా, మిగతా వాళ్ళ కోసం చేస్తున్నారా, సమాజం కోసం చేస్తున్నారా? మీరు ముందు చైతన్యం అవుతే సమాజాన్ని చైతన్యం చేయగలుగుతారు. అర్థమైందండి? మీరే బాధల్లో ఉండి ఏమిటండి సమస్యలన్నీ నాకే వస్తున్నాయండి, మీరు శాంతిగా ఉండండి అంటే ఎవరు ఉంటారు? మీ పరిస్థితే బాగోలేదండి, మీరు ముందు సర్దుబాటు చేసుకోండి అంటారు. అర్థమైందండి ఏమంటున్నాడు ఇక్కడ? అందువలన ఈ ఆత్మకు బాహ్యప్రియమైన వస్తువుల స్థాయిలో చూడకూడదు. ఎందుకంటే ఆత్మ బాహ్యం కాదు, ఆత్మ ఆంతరికము, మన శరీరంలో ఉన్నది ఆత్మ, ఒకటి మధ్యలో ఉంది. అర్థమైంది? అందువలన ఈ ఆత్మను బాహ్యప్రియమైన వస్తువుల స్థాయిలో చూడకూడదు. ఎందుకంటే ఆత్మ స్వతహాగానే ప్రియమైనది, పరమానంద స్వరూపం. అందుకని ఆనందము అనే పదానికి
వ్యతిరేక పదము లేదు. ఆనందము, బ్రహ్మానందము, సత్యానందము, నిత్యానందము, సదానందము ఇవే వస్తాయి కానీ ఆనందానికి వ్యతిరేక పదము లేదు. సుఖానికి దుఃఖం ఉంది, లాభము నష్టము, నవ్వడం ఏడవడం ఇవన్నీ ఉన్నాయి. నిందాస్తుతి, మానపమానం. దీని భావం చూడండి. బాహ్య సుఖము ప్రేయం అన్నాడు. బాహ్య సుఖము ప్రేయం అంట. ఆత్మ సుఖము ప్రియం అన్నాడు. సరే, ప్రియం ప్రేయం. ప్రేయానికి బ్రాకెట్లో ఏమిచ్చాడు, మీనింగ్ ఏమిచ్చాడు చూసారా? తాత్కాలిక ఆనందం అన్నాడు. బాహ్య సుఖం ఏదైతే మనం ఏదో రకరకాల నచ్చిన పదార్థాలు వండుకు తినడం కానివ్వండి, పార్టీకి వెళ్తాం, ఇంటికి వెళ్తాం, సినిమా చూస్తాం, డ్రామాలు, చరిత్ర, పొలిటికల్ న్యూస్, అవి ఇవి వాడితో చెప్తాం, వీడితో చర్చిస్తాం. ఇదంతా బాహ్యంగా మనం కాస్త సుఖశాంతిలో ఆనందం పొందడానికి చేస్తున్న ప్రయత్నం. అది ప్రేయం అంటే ఏంటి? శాశ్వతం అంటున్నాడు, తాత్కాలికం అని అన్నాడు. ఆత్మసుఖం ప్రియం అంటే శాశ్వత ఆనందం అన్నాడు. మనం బాహ్య వస్తువుల్లో సుఖం వెతికితే మాయలో పడతాం. బాహ్య వస్తువుల్లో సుఖం బాహ్య వస్తువుల్లో సుఖం వెతికితే మాయలో పడతాం. మాయ అంటే వికారాలు, మాయ అంటే దేహాభిమానం, నేను దేహం అనుకోవడం, అది ఒక మాయా ప్రపంచంలో వెళ్ళిపోతాం. అంతర్ముఖంగా ఆత్మలోకి వెళితే నిత్య శాంతి ప్రాప్తిస్తుంది. ఇది మూడో పంక్తి యొక్క అర్థం. ఇప్పుడు ఆఖరి పంక్తి, నాలుగో పంక్తి. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ఇది నాలుగో పంక్తి. దీని మీనింగ్ చూడండి ఒకసారి. అర్థం: ఆత్మస్థితి ఏకమైన చైతన్యమయ సత్యం. అది ప్రపంచమయ కలహాలన్నీ నశించిన శాంత పవిత్ర ద్వంద్వరహిత స్థితి. అర్థమైందండి? ద్వంద్వరహిత స్థితి గుర్తుపెట్టుకోండి. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభం జయా జయం అంటాడు గీతలో. అక్కడి నుంచి మనం దూరం అవ్వాలి. ఆత్మస్థితి ఏకమైన చైతన్యమయ సత్యం. అది ప్రపంచమయ కలహాలన్నీ నశించిన శాంత పవిత్ర ద్వంద్వరహిత స్థితి. భావం: ఇది పరమశాంత స్థితి. ఇది పరమశాంత స్థితి. ఇది కాదు, నేను ఇదివరకు చెప్పినట్టున్నాను. ఈ శ్లోకము వేరే పేజీలు చదువుతున్నాను. నాలుగో పంక్తి మళ్ళీ చెప్తున్నానండి. ప్రశ్నోపనిషత్ 6.5. ఇదివరకు చెప్పిన నాలుగో పంక్తి అది కాకుండా ఇప్పుడు నాలుగో పంక్తి ఈ శ్లోకంలో ప్రశ్నోపనిషత్ 6.5లో చెప్తున్నాను. ఆత్మానం ఏవ ప్రియం లభతే. ఆత్మానం ఏవ, హే అంటే హే కింద యావత్తు, ఏవ ప్రియం లభతే అన్నాడు. అది ఆఖరి పంక్తి అండి. జాగ్రత్తగా వినండి అర్థము. నిజమైన ఆనందం పొందేవాడు ఆత్మను తెలుసుకున్నవాడే. నిజమైన ఆనందము అది స్థాయిగా ఉండేటువంటి ఆనందము. ఎల్లప్పుడూ ఖుషిగా ఉంటాడు, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉంటాడు, ఎల్లప్పుడూ ఇంటర్నల్ గా చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టుగా, చాలా ఆంతరికంగా పవర్ఫుల్ గా ఉన్నాడయ్యా. అంటే ఎటువంటి సమస్య వచ్చినా ఇలా కొట్టుపారేస్తాడనమాట. సో ఆ విధంగా నిజమైన ఆనందం పొందేవాడు ఏమిటంటే ఆత్మను తెలుసుకున్నవాడే. ఆత్మను తెలుసుకోకపోతే నిజమైన ఆనందం పొందడు. ఏదో టెంపరీగా ఎవరో మంచి మాట చెప్తే ఆనందపడతాడు, ఎవడన్నా వచ్చి తిడితే బాధపడతాడు. భావం ఏంటండి? పరమానందం బాహ్య ప్రపంచములో కాదు. పరమానందం పరమ ఆనందం అన్నమాట. పరమ ఆనందం అంటే హైయెస్ట్ ఆనందం బాహ్య ప్రపంచంలో కాదు, ఆత్మ స్మరణలోనే ఉంది. ఆత్మ స్మరణలోనే ఉంది. ఆత్మను తెలుసుకున్నప్పుడు శాంతి, ప్రేమ, సంతోషము సహజమైపోతాయి. ఆత్మను తెలుసుకున్నప్పుడు శాంతి, ప్రేమ, సంతోషం మూడు కూడా సహజంగా వస్తాయి, న్యాచురల్ గా వస్తాయి. సారం ఒక్కసారి తెలుసుకుందామండి. ఆత్మనే నిజమైన ప్రియమైనదిగా తెలుసుకోవాలి. దానిని వినాలి, ఆలోచించాలి, ధ్యానించాలి. బాహ్య వస్తువులలో సుఖము లేదు. ఆత్మలోకి అంతర్ముఖులై వెళితేనే శాశ్వత శాంతి, ఆనందం లభిస్తుంది. ఇదే నిజమైన జ్ఞాన మార్గము, ఆత్మ సాక్షాత్కారము. అర్థమైందండి? ఇది ఇందులోది. ఇప్పుడు మనము ఈ ఒక శ్లోకం ఉంది, ఒకటి 5 నిమిషాల్లో మీరు ముగించుకోవచ్చు. చాలా తేలికైంది. 8వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అండి. 8వ అధ్యాయంలో చాలా శ్లోకాలు వరుసగా తెలుసుకున్నాం. ఇది కాలచక్రం గురించి చెప్పింది. 8వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకాన్ని దగ్గర పెట్టుకుంటే చాలా సులభం అండి. ఇప్పుడు మనకి 2 మార్గాలు చెప్పాడు. ఒకటి శుక్లగతి, రెండవది కృష్ణగతి. శుక్ల మార్గం, కృష్ణ మార్గం అంటే సత్యత్రేతాయుగాల్లోకి వచ్చే మార్గము. రెండవది ఏంటంటే ద్వాపర కలియుగాల్లో వచ్చేటువంటి మార్గం. ఇది ఒకటి స్వర్గము, ఒకటి నరకం అన్నాడు. ఒకటి బ్రహ్మ పగలు, ఇది బ్రహ్మరాత్రి అన్నాడు. ఒక్కసారి గమనించండి. ఇది
దేని వల్ల వస్తుంది? ఒక యోగిగా మారితేనే వస్తుంది. యోగి అన్నాడు కదా ప్రతి శ్లోకంలో, యోగయుక్తో భవార్జున తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున అన్నాడు కదా. గత అధ్యాయంలో మనం చదువుకున్నాం ఒక శ్లోకాన్ని, అది 8వ అధ్యాయంలోని 27వ శ్లోకాన్ని. అర్థమైందండి. ఇప్పుడు చూడండి దీంట్లో ఏమంటున్నాడు ఇక్కడ, వేదాలు చదివితే నీకు ఈ మార్గం అర్థమవుతుందా? యజ్ఞాలు చేస్తే నీకు ఈ మార్గం అర్థమవుతుందా? లేక దాన పుణ్యాలు చేస్తే నీకు మార్గం అర్థమవుతుందా? లేక భక్తి మార్గంలో తపస్సులు అంటుంటాం, అక్కడ శరీరాన్ని కృంగ తీసుకునేటువంటి చాలా బాధ పెట్టి కృషింపజేసేటువంటి తపస్సులు కొన్ని చేస్తూ ఉంటారు. దాని ద్వారా నువ్వు ఈ శుక్ల మార్గంలోకి రాగలుగుతావా? శుక్లగతి నీకు అందుబాటులో ఉంటుందా అన్న ప్రశ్నకి సమాధానమే 8వ శ్లోకంలోని ఆఖరి శ్లోకం అండి. 8వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం. జాగ్రత్తగా వినండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పులం యత్ పుణ్యఫలం ప్రదిత్వా అత్యేతి అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థాన ఉపైతి చాద్యం. ఇది శ్లోకం. ఒకసారి చాలా స్పష్టంగా క్లియర్ గా అర్థమవుతుంది. ఇదివరకు చర్చించుకున్నాం కాబట్టి ఈ కోణంలో ఇప్పుడు మరొకసారి చర్చిస్తున్నాం. 8వ అధ్యాయం సంపూర్ణం అయిపోతుంది. వేదేషు అంటే వేద పఠన ద్వారా నీవు శుక్లగతి పొందలేవు, అంటే స్వర్గములోకి రాలేవు. సత్య త్రేతాయుగాలు నీకు అందుబాటులో ఉండవు. నీ వరకు నీవు ఎక్కడ తిరుగుతుంటావు? ఎక్కడ ద్వాపర కలి ద్వాపర కలి తిరుగుతావు, జీవితకాలం తిరుగుతూనే ఉంటావు. అర్థమైందండి. ప్రతి కల్పంలో నువ్వు ద్వాపరంలోనే వస్తావు, కలిలో ఎండ్ అవుతావు, మళ్ళీ అరకల్పం నువ్వు రావు, పరంధామను కూర్చుంటావు, మళ్ళీ ద్వాపరం వచ్చినప్పుడు ద్వాపర కలి. నీ మార్గం అంటే నీకు ఓన్లీ కృష్ణ మార్గము, బ్రహ్మరాత్రి. అదే దీన్ని ఏమన్నాడు? బ్రహ్మరాత్రి నరకం అని కూడా అన్నాడు, దీన్ని స్వర్గం అని అన్నాడు. సో వేదేషు, యజ్ఞేషు అంటే ఏంటి? యజ్ఞేషు అంటే మనం అనుకునే స్థూల యజ్ఞాలు, జ్ఞాన యజ్ఞం కాదు. మనం 4వ అధ్యాయం చర్చించుకున్నాం, ఎన్నో రకరకాల యజ్ఞాలు చర్చించుకున్నాం, 10 రకాల యజ్ఞాలు చర్చించుకున్నాం. అందులో ఒక్కటి మాత్రమే జ్ఞాన యజ్ఞం. శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప అంటాడు 4వ అధ్యాయం 33వ శ్లోకం. ఇప్పుడు ద్రవ్య యజ్ఞం అంటే ఏంటి? డబ్బుతో, ద్రవ్యం అంటే ధనం అండి. స్థూల ధనాన్ని ఖర్చు పెట్టి ఈ విధంగా చేసేటువంటి యజ్ఞము ద్వారా నీవు శుక్ల మార్గములో చేరుకోలేవు. అదే దేవయాన పితృయాన అంటారు కదా. దేవయాన అంటే స్వర్గం అనమాట. పితృయాన అంటే ఈ మనం ఏంటంటే యాన్సిస్టర్స్ కి మనం పితృ పూజలు చేస్తాం కదా. అందరూ 33 కోట్ల దేవీ దేవతలే వాళ్ళే ఇక్కడ దేవాలయాలు కూర్చుంటారు, విగ్రహాల రూపంలో ఉంటారు. వాళ్ళకి మనం పూజ చేస్తాం. అంటే వాళ్ళు మన పూర్వీకులు. అర్థమైంది. ఎవరైతే మనం పూజ చేస్తున్నామో, మనమే సత్యత్రేతాయుగాల్లో ఉంటే మనమే పూజ చేసుకుంటున్నాం. ఒకప్పుడు పూజ్యులుగా ఉండేవాళ్ళు పూజారులుగా అయిపోయాం. అందుకని దాని ఇదన్నాడు, దేవయాన పితృయాన అన్నాడు. పితృయాన మన పూర్వీకుల పూజ మనం చేస్తున్నాం. ఆ మార్గం అంటే ఏంటి? ద్వాపర కలియుగాల్లో మందిరాలు కట్టుకుని ఆ దేవీ దేవతల విగ్రహాలు పెట్టుకొని మనం పూజ చేస్తున్నాం. ఒక్కోసారి మనమే పూజ చేసుకుంటున్నాం, లేకపోతే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పూర్వీకుల్ని పూజ చేస్తారు. సత్యత్రేతాయుగాలు ఉన్నటువంటి వాళ్ళు ద్వాపర కలియుగాల్లో వచ్చే వాళ్ళకి పూర్వీకులు అనమాట. అందుకని పితృయాన అన్నాడు. దేవయాన అంటే సత్యత్రేత, పితృయాన అంటే ద్వాపర కలి. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నాను. అటువంటి యజ్ఞాలు చేసినా కూడా దొరకవు. తపస్సులు అంటే ఏది? మనం ఉపవాసం చేస్తాను, కఠిన ఉపవాసం అంటే ప్రతి సోమవారం ఉపవాసము, కార్తీక మాసం ఉపవాసం, ఇవన్నీ శరీరాన్ని కష్టపెట్టుకుంటున్నావు. శరీరాన్ని కష్టపెట్టుకోమని ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా చెప్పలేదు. అర్థమైందండి. నా అత్యశ్నతస్తు యోగో అస్తి నైకాంత మనస్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సర్వ దుఃఖాలు నుంచి దూరమయ్యేటువంటి, ఒకేసారి సమూలంగా దూరమయ్యే యోగం అనేది నేను చెప్తున్నాను. అది భోజనాన్ని మానేసి ఈ ఉపవాసం చేస్తే దానివల్ల కాదు. అదేవిధంగా సంపూర్ణంగా రాత్రి అంతా నిద్రపోనని శివరాత్రి అప్పుడు ఏం చేస్తాం? ఉపవాసము, జాగరణ చేస్తాం. దాని విషయం తర్వాత చర్చించుకుందాం. దాని ద్వారా కాదు, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, యుక్తంగా చేయని కర్మలు కూడా ఊరికే ధనాన్ని కూడబెట్టుకోవడం కోసం కాదు. నీకు కావాల్సింది నీ పొట్ట నింపుకోవడానికి, నీ కుటుంబం యొక్క పొట్ట నింపడానికి మాత్రమే నువ్వు సంపాదించుకో. ఎందుకంటే తదుపరి దానివల్ల వ్యర్థము నీకు కూడా రాదు. నీకు కూడా కేవలం ఆత్మనే వస్తుంది. నువ్వు ఆత్మ కాబట్టి ఆత్మలో నీవు సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానము సంస్కార రూపంలో నీకు కూడా ప్రయాణం చేస్తుంది అంటాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిత్వ. దానేషు అంటే దాన పుణ్యాలు. మనకు ఉన్నవాడు ధనం చేస్తాడు, ధనదానం, భూదానము, గోదానము, లేకపోతే ఈ అన్నదానము, వస్త్రదానము, ఇవన్నీ దానివల్ల కూడా స్థూలం అనమాట. యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వం ఇదం అన్నాడు. మొత్తం అన్ని స్థూలంగా మీరు చేసే ఎన్ని అనేక కార్యక్రమాలు, వేద పఠన, ఈ విధంగా దాన పుణ్యాలు, మందిరాల నిర్మాణం అనండి,
ఈ కర్మకాండ ఏదైతే తీర్థయాత్రలు ఇవన్నీ ఎన్ని చేసినా కూడా ఏమండి అత్యేతి విదిత్వ ఎవరంట, ఎవరు అధికంగా వెళ్తారంట ఒక యోగి గొప్పవాడిగా వెళ్తాడు. ఫస్ట్ ర్యాంక్ యోగికి ఇస్తాడు, మిగతావన్నీ కూడా. ఎందుకంటే మీరు చేసే ఈ భౌతిక నేను దేహం దైహిక భ్రాంతిలో చేసేవన్నీ కూడా మిమ్మల్ని పితృయానం వైపు తీసుకెళ్తుంది. అర్థమైందని శుక్లగతి కాదు, ఆ కృష్ణగతిలోకి తీసుకువెళ్తుంది. ద్వాపరయుగంలోనే మీకు జన్మనిస్తుంది, కానీ సత్యత్రేతాయుగంలో జన్మనివ్వదు. కేవలం ఒక యోగి మాత్రమే సంస్కార పరివర్తన చేసుకుంటాడు కాబట్టి వారికి మాత్రమే శుక్లగతిలోకి వెళ్ళే అధికారం ఉంటుంది. చేతి తత్సర్వమిదం విదిత్వ యోగి పరం స్థానం అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు. యోగి పరమస్థానము. ఉపైతి అంటే పొందుతాడు. చాద్యం అంటే ఆద్యం అంటే ఆది యుగం ఉంటే సత్య యుగములో అడుగు పెట్టడానికి అర్హత పొందుతాడు. ఇది ఇందులో ఉన్న తత్వము. భగవద్గీత పుస్తకంలో భాష్యకారులు ఏమి రాసుకున్నారు ఒక్కసారి గమనించి ఈ యొక్క ఎపిసోడ్ ని మనం సంపన్నం చేసుకుందామండి. ఈ తత్వ రహస్యము అన్నాడు స్టార్టింగ్ లోనే. ఈ తత్వ రహస్యము అంటే ఏమిటి? శుక్ల మార్గము ఏమన్నాడు, కృష్ణ మార్గము, దేవయాన పితృయాన మార్గాలు అంటే సత్యత్రేతాయుగాలు వెళ్లే మార్గము, ద్వాపర కలియుగాలకు వెళ్లే మార్గం. ఈ రెండు మార్గాలు స్పష్టం చేయడం జరిగింది. మీరు ముందు శ్లోకంలో పదం చెబితే ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూప యోగ యుక్తుడవు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపు. ఇది 8వ అధ్యాయంలో 27 మనం చర్చించుకున్న నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యతి కశ్చన. ఇప్పుడు ఆఖరి శ్లోకంలో ఏమంటున్నాడు? ఈ తత్వ రహస్యమును ఎరిగిన యోగి వేద పఠనము వలన గాని, చాలా శ్రద్ధగా వినండి, వేద పఠనము వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్య ఫలమును త్రోసి రాజని నిస్సందేహముగా ఎవరంట కదా ఈ తత్వ రహస్యమును ఎరిగిన యోగి అండర్లైన్ చేసుకోండి. యోగి వేద పఠనముల వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్య ఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమ పదమును చేరును. సనాతన ధర్మం అంటే సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మను పొందడం. అర్థమైంది? ఇక్కడితో మనం చర్చ ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్ లో ఇప్పటి వరకు మనము 35-36 శ్లోకాలు కాలచక్రంలో జన్మరాహిత్యము, నీకు జన్మరాహిత్యము శాశ్వతంగా జన్మరాహిత్యం అని నువ్వేదో సంబరపడుతున్నావు నాయనా, నీవు జన్మరాహిత్యం అనేది లేదు, కాలచక్రంలో ఈ విధంగా తిరగవలసిందే, ఇది ఇన్ఫినిట్ గా అలాగా శాశ్వతంగా తిరుగుతూనే ఉంటుంది. అందువలన నీవు తదుపరి జన్మ గురించి కూడా నీవు సమయాన్ని కేటాయించి నీవు దాని గురించి పురుషార్థము చెయ్యాలి. ఇప్పుడు ఒక 8 శ్లోకాల లిస్ట్ ఒకటి నేను రాసుకున్నానండి. ఈ 8 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే పునర్జన్మ ఉండదు అని చెప్తున్నాయి. చూసారా? అంటే మీరు అనుకోవచ్చు ఏంటండి భగవంతుడే అక్కడ ఇలాగెందుకు చెప్పారు, కాంట్రడిక్టరీగా ఉంది కదా. దాని యొక్క వివరణ మనం రాబోయేటువంటి 8 ఎపిసోడ్స్ లో మీకు స్పష్టంగా భగవంతుడే అర్థం చేయించబోతున్నాడు. అర్థమైందండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సహేతుకంగా సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.